పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. ప్రతి వ్యక్తికి కూడా వారికి జన్మజాతకంలో మారక స్థానాలు, బాధక స్థానాలు అనేవి ఉంటాయి. మీకు మారక స్థానాలు, బాధక స్థానాల వల్ల ఇవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయంటే, ఒక వ్యక్తి బాగానే ఉంటాడు కానీ అతడు వాహనంపై నుంచి కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ గొడవల వల్ల కానీ ఇక యాక్సిడెంటు ఇక అనారోగ్యంతో సడన్గా చనిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి సడన్గా చనిపోవడం, సడన్గా యాక్సిడెంట్లో చనిపోవడం లేదా ఇతరుల వల్ల చనిపోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏమి? ఇంకొందరు వ్యక్తులు ఉంటారు, కొందరికి వ్యాపారం బాగా నడుస్తూ ఉంటుంది, సడన్గా నష్టమైపోవడం అంటే నష్టాలు రావడం బాగా. బాధకము అంటే బాధించే గ్రహము, మారకము అంటే మృత్యు ఇచ్చే గ్రహం. అంటే మారక స్థానం, బాధక స్థానం. ప్రతి వ్యక్తి జన్మజాతకంలో మారకం, బాధకం రెండు ఉంటాయి. బాధకం అంటే బాధించేది, మీకు అదృష్టాన్ని లేకుండా చేసేది, మీకు నోటి వరకు వచ్చిన దాన్ని వేరే వాళ్ళు తన్నుకుపోవడం. అంటే అదృష్టం అనేది త్వరగా మీకు రాకుండా వెళ్ళిపోవడం, నష్టాలు ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది. ఉద్యోగం కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వచ్చే సమయానికి వీరిపై ఏదైనా అభియోగం వచ్చింది కానీ, పై వాళ్ళతో గొడవలు, పై ఆఫీసర్లతో గొడవలు పడి, వ్యాపారంలో కూడా మంచి లాభాల్లో ఉన్నటువంటి వ్యాపారం సడన్గా పడిపోవడం, మరి నష్టాలు తీసుకురావడం. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వీరికి మంచి ఆదాయం వస్తున్నా అది కూడా సడన్గా నష్టాలు రావడం. మీకు వస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో మీకు ల్యాండ్ కొన్నా, అమ్మాలన్నా కొనే వరకు వచ్చి ఆ కస్టమర్స్ వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ బాధక స్థానం చేస్తుందండి. అందుకే ఎవరి జాతకంలో ఇవి ఎప్పుడు ఎలా పనిచేస్తాయి అనేది మీరు తెలుసుకోండి. మారక స్థానం, బాధక స్థానం ఉంటే మరి అందరికీ ఎలా పనిచేస్తాయి అంటే, ఎవరి జన్మజాతకంలో అవి ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాయి తెలుసుకొని, మరి ఈ గండాల నుంచి, ఈ నష్టాల నుంచి, మీకు వచ్చే బాధల నుంచి తప్పించుకోవాలంటే బాధక స్థానం ఎలా ఉంది, అపమృత్యు ఎలా వస్తుందని, ఇలాంటివి ఈ మృత్యువును తప్పించుకోవాలి, అనారోగ్య సమస్యలు తప్పించుకోవాలంటే మారక స్థానాన్ని మీరు జన్మజాతక పరిశీలన చేసుకొని అప్పుడు మీకు తెలుస్తుంది. వచ్చే అపాయాలను మీరు దాటొచ్చండి. అందుకే జ్యోతిష్య శాస్త్రం అనేది రాబో ఏదైనా అపాయాలున్నా, అనారోగ్యం, అపమృత్యు బాధలున్నా వాటిని తెలుసుకొని తగిన పరిహారం చేసుకుంటే వాటిని తప్పించుకోవడానికి మహర్షి రాసినటువంటి, మహర్షి ద్వారా వచ్చినటువంటి జ్యోతిషం ద్వారా మనకు ముందుగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేస్తే మనం ఆ గండాల నుంచి తప్పించుకోవచ్చు. ఒక సందేహం రావచ్చు, మరి బాధక స్థానం, మారక స్థానం ఎలా గురువు గారు ఎలా గుర్తించాలి అని మీకు సందేహం వస్తుంది. అందుకు ఇవి ప్రతి వారి జన్మజాతకంలో ఇలాగే పనిచేస్తాయా, ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఇవి ఇలాగే నష్టాలు, మృత్యువు, అనారోగ్యం బాధించడం చేస్తాయా అంటే, మీ జన్మజాతకంలో ఎలా ఉంది చూసి దానికి తగిన పరిహారం చేస్తే వీటి నుంచి మీరు తప్పించుకోవచ్చు. మరి అందరి జన్మజాతకంలో చేస్తాయా అంటే, కొందరికి లాభాలు కూడా తెచ్చిపెడతాయండి, కొందరికి ఏమి చేయవు. ఇలాంటి అపమృత్యు బాధలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, నష్టాలు రావడం అనేది ఉండదు, వచ్చే అదృష్టాన్ని ఇవి అడ్డుకోలేవు. బాధక స్థానం బాగాలేకుంటే మీకు వచ్చే అదృష్టాన్ని పూర్తిగా అడ్డుకొని మిమ్మల్ని పూర్తిగా దిగజారి చేసేస్తాయన్నమాట బాధక స్థానం. మారక స్థానం అయితే మీరు ఎక్కడున్నా సరే మృత్యువు నుంచి మీరు తప్పించుకోలేరు.
అందుకే జన్మజాతక పరిశీలన చేసి మారక స్థానం బాధక స్థానం ఎలా ఉంది, దానికి ఏమైనా ఎఫెక్ట్ ఉందా, ఏమైనా మనకు అపాయాలు రాబోతున్నాయో తెలుసుకొని పరిహారం చేస్తే మీకు ఆ గండాల నుంచి మీరు తప్పించుకున్న వారు అవుతారు. అసలు ఎవరికి మారకం, ఎవరికి బాధక స్థానం ఉండే అనేది మీరు తెలుసుకోండి. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మారక స్థానం అంటే మృత్యు ఇచ్చే స్థానం. కనుక ప్రతి లగ్నానికి 2, 7 మారక స్థానాలు అవుతాయండి. ప్రతి లగ్నానికి 2వ స్థానం 7వ స్థానం మారక స్థానం అవుతుంది. ఇక బాధక స్థానం చరరాశులు లగ్నమైనప్పుడు మేష, కర్కాటక, తుల, మకర రాశుల వారికి బాధక స్థానం అవుతుంది. అర్థమైంది కదా? బాధక స్థానము మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి బాధక స్థానం. చరరాశులు లగ్నమైనప్పుడు గుర్తుంచుకోండి, చరరాశులు లగ్నమైనప్పుడు బాధక స్థానం అవుతాయి. అయితే జ్యోతిష శాస్త్రంలో చరరాశులు, స్థిర రాశులు, దిస్వభావ రాశులని విభజించారు. చరరాశులు, స్థిర రాశులు, దిస్వభావ రాశులు ఏమవుతాయంటే వృషభం, సింహం, వృశ్చికం, కుంభం ఈ 4 రాశులకు 9వ స్థానం బాధక స్థానం అవుతుందండి. ఏ రాశులు? వృషభం, సింహం, వృశ్చికం, కుంభం ఈ 4 రాశులు అయినప్పుడు ఈ 4 రాశులు స్థిర రాశులండి. ఈ స్థిర రాశులకు 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. దిస్వభావ రాశులకు మిథునం, కన్య, మీనం, ధనస్సు ఈ రాశులకు బాధక స్థానం 9వ స్థానం అవుతుంది. ఇక మీకు ముందే చెప్పినట్లు మారక స్థానం లగ్నం నుంచి 2, 7 స్థానాలు మారక స్థానాలు అవుతాయి. కనుక ఎవరి జన్మ జాతకంలోనైనా ఇవి చూసుకోవాలి మీరు ముఖ్యంగా. ఇంకా మీకు ఇంతకుముందు చెప్పినట్టు చరరాశులు, స్థిర రాశులు, దిస్వభావ రాశులకు బాధక స్థానాలు ఏవి, మారక స్థానాలు ఏవని చెప్పాను కదా. మీకు అర్థం కాకుండా అది రివర్స్ చేసి చూసుకోండి. ఇక మారక స్థానాలు ఏ లగ్నం అయినా సరే 2, 7 మారక స్థానాలు అవుతాయి. మీకు సందేహం రావచ్చు, చెప్పారు గురువు గారు ఇవి ఎప్పుడు ఇలా బాధించడం అనేది జరుగుతాయి అని అంటే, జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీ స్థానాలు, విష్ణు స్థానాలు అనేవి ఉన్నాయి. విష్ణు స్థానాలు 1, 5, 9 లక్ష్మీ స్థానాలు, 1, 4, 7, 10 విష్ణు స్థానాలు, కోణ స్థానాలు, కేంద్ర స్థానాలు. ఈ గ్రహాలు ఇవి మిత్రులండి ఆ లగ్నానికి. 1, 5, 9, 1, 7, 4, 10 ఈ బాధక స్థానాధిపతి కానీ మారక స్థానాధిపతి కానీ కేంద్రంలో కానీ కోణంలో ఉంటే బాధించడండి. అంటే మీరు సేఫ్ అన్నమాట. ఇంకా మీకు ఏ బాధలు అనేవి, నష్టాలు అనేవి, కష్టాలు అనేవి, ఎలాంటి ప్రమాదాలు అనేవి రావు. ఇక మారక స్థానాధిపతి ఉన్నట్లయితే అది ప్రమాదమే. కనుక అది ఎఫెక్ట్ చేస్తాడు. బాధక స్థానాధిపతి ఉన్నా కూడా నష్టాన్ని తీసుకొస్తాడు, అదృష్టాన్ని లేకుండా చేస్తాడు. కాబట్టి ఎవరి జన్మజాతకాన్నైనా పరిశీలించుకున్నప్పుడు మీరు కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. మీ పూర్తి జన్మ జాతకం పరిశీలించి మారక స్థానాధిపతి ఎలా ఉన్నాడు, బాధక స్థానాధిపతి ఎలా ఉన్నాడు చూడాలి. అరకొరకు వచ్చే జ్ఞానంతో కొంత జ్యోతిషులు చెప్పిన మాటలు మీరు విని భయభ్రాంతులకు కావద్దండి. మారక వారికి సరిగ్గా రాదు, శాస్త్రం అనేది సరిగ్గా నేర్చుకోరు, మీకు వారు ఏదో చెప్తారు, మీరు భయభ్రాంతులకు కావడం జరుగుతుంది. కాబట్టి మీరు మంచి శాస్త్రం తెలిసినటువంటి జ్యోతిష్యుని, ప్రొఫెషనల్ జ్యోతిష్యుని కలిసినట్లయితే మారక స్థానాధిపతి ఎలా ఉన్నాడు చూడాలి. మారక స్థానాధిపతి అక్కడే జన్మ జాతకంలో మీ జన్మ రాశిలో, రాశి చాట్లో అక్కడే ఉన్నట్లయితే దాన్ని నిర్ణయం చేయదు. ఎప్పుడైనా బాబా చాట్లో కూడా అది అక్కడే ఉందా చూడాలి. ద్వితీయంలో ఉన్నాడు, మీకు మారక స్థానం బాగాలేదని చెప్తుంటారు. బాధకాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, బాగాలేదని చెప్తుంటారు. కనుక మీకు ఉదాహరణ చెప్పాను, అది బాబా చాట్లో కూడా అది అక్కడే ఉంటేనే మీరు పరిగణనలోకి తీసుకుంటారు. ఇంకా బాబా చాట్ కూడా చూసిన తర్వాతే నిర్ణయం చేయాలి. అది నక్షత్రం ఏ నక్షత్రంలో ఉంది చూడాలి. మారకాధిపతి, బాధకాధిపతి ఏ ప్లానెట్తో కలిసినా, ఏ గ్రహంతో కలిసినా ఆ గ్రహం కూడా అదే ఎఫెక్ట్ ఇస్తుందండి.
మీకు బాధకాధిపతి మృత్యు ఇచ్చే స్థానము శుక్రుడు అనుకోండి. శుక్రుడు వేరే ప్లానెట్తో కలిసినా కూడా దీనికి ఉన్న లక్షణం ఆ గ్రహం కూడా కొంచెం రావడం అంటూ జరుగుతుంది. అంటే ఇవి ఎప్పుడు పనిచేస్తాయంటే వాటి దశ అంతర్దశల్లో పనిచేస్తాయి. మీకు సడన్గా నష్టం వస్తుంది అంటే ఆ దశ అంతర్దశ చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఈ స్థానం ఉందా, ఈ బాధకాధిపతి ఈ స్థానంలో ఉన్నాడా చూసుకొని దానికి తగిన పరిహారం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు, అపమృత్యువు, యాక్సిడెంట్లు, సడన్గా చనిపోవడం ఇవి అవుతూ ఉంటే ఈ మారక స్థానం బాధక స్థానాన్ని చెక్ చేయించుకొని దానికి తగిన పరిహారం చేసుకోవాలి. అందుకే ఎవరి జన్మజాతకాల్లో కూడా ముందే ఇవి చూసుకొని పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి ఆ గండాల నుంచి మీరు తప్పించుకోవచ్చు. కనుక మారక స్థానం, బాధక స్థానం అవి ఉండే స్థానాలను బట్టి నిర్ణయం చేయాలండి. ఇది ఇక్కడ ఉంది, ఇది ఎఫెక్ట్ చేస్తుందని అనుకోవద్దు. బాధక స్థానం చూడాలి, అది ఏ నక్షత్రంలో ఉంది చూడాలి, మరి ఏ నక్షత్ర మా అధిపతి తో కలిసి ఉంది చూడాలి. ఇవన్నీ చేస్తేనే మారక స్థానం, బాధక స్థానం చేసే చెడు ఫలితాలు అనేవి తెలుస్తాయి. అవి ఎలాగో చెడు ఫలితాలు చేస్తాయి కానీ అవి ఉండే స్థానాన్ని బట్టి అవి చేస్తాయి అన్నమాట. అందుకే కోణ స్థానంలో ఉందా, కేంద్ర స్థానంలో ఉందా అది చూసిన తర్వాతనే నిర్ణయం చేయాలి. అందుకే కింద ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.